అది మా ఆవిడ గారు పెళ్లి కాకముందు నుంచి ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇప్పుడు కూడా అదే కంటిన్యూగా నడిపిస్తుంది. అంటే మీరు పట్టుకున్నారు ఆల్రెడీ అయిపోయింది. 2-3 సార్లు కూడా కాంప్రమైజ్ చేసినా కూడా మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి చేస్తుంది. మళ్ళీ మీరు 2 సార్లు జరిగిందా 3 సార్లు జరిగిందా పట్టుకోవడం ఎన్నిసార్లు జరిగింది? 3 సార్లు జరిగింది సార్ ఇంతకుముందు. కొన్ని ప్రూఫ్లు కూడా మాకు చూపెట్టిండండి. ఇంత పచ్చిగా ఎట్లా మాట్లాడుతున్నావు నాకైతే అసలు అర్థం కాలేక. ఒక భర్తతో అలా నేను మాట్లాడేది. పిల్లలు నీకు పుట్టి రాలేదని గ్యారంటీ అని చెప్పేసి అది ఎలా మాట్లాడతావు? అసలు నీ నోట్ల నుంచి ఎలా వచ్చింది అసలుకి? అతను అసలు మగోడే కాదండి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని మాట్లాడితే ఇక్కడ ఎవరు వాడేటోళ్ళు లేడు. అంటే సుఖం లేదని వ్యభిచారిలాగా తయారవుతావు అమ్మ నువ్వు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈరోజు అయితే ఒక వీడియో ప్లస్ ఆ వీడియోలో ఉన్న కథ వింటే మాత్రం మ్యాక్సిమం మీరైతే అందరికీ ఎమోషనల్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే సొసైటీలో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం, దారుణాలు చూస్తున్నాం. ఎంత తగ్గించాలని ప్రయత్నించినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మన పక్కన ఉన్న వ్యక్తితో అయితే మనం మాట్లాడదాము. అన్న మీ పేరు చెప్పండి అన్న. నా పేరు ప్రవీణ్ అండి. ప్రవీణ్ గారు, సో మీరు నాకు గత 10-15 రోజుల నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసి నెంబర్ తీసుకొని నాకు ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రాబ్లం నాకు చెప్పారు. మన వ్యూయర్స్కి కూడా అర్థమయ్యేలాగా ఒకసారి చెప్పండి ఏంటి ప్రాబ్లం క్లియర్గా. నాకు 12 సంవత్సరాలు అయింది, పెళ్ళి అయింది సార్. అది మా ఆవిడ గారు పెళ్లి కాకముందు నుంచి ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇప్పుడు కూడా అదే కంటిన్యూగా నడిపిస్తుంది. అది మా బంధువులు అందరు తెలిసినా కూడా అందరూ కాంప్రమైజ్ చేసి మమ్మల్ని కలిపి మళ్ళీ అందరు సెట్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి మళ్ళీ 2-3 నెలలు బాగుంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తుంది ఇదే. అంటే మీరు పట్టుకున్నారు ఆల్రెడీ అయిపోయింది. 2-3 సార్లు కూడా కాంప్రమైజ్ చేసినా కూడా మళ్ళీ 2-3 నెలలకు ఒకసారి చేస్తుంది. మళ్ళీ మీరు ఏం చేస్తుంటారు అన్న? ఇక్కడ సూపర్వైజర్ చేస్తానండి. 2-3 నెలలకు ఒకసారి ఇంటికి వస్తుంటా. వస్తున్న తర్వాత ఇలా చేస్తుందని మా పక్కన బంధువులు అందరూ చెప్పారు. పక్కన ఇంటర్వ్యూ. ఆ తర్వాత నేను వాయిస్ మెసేజ్ కూడా చూశాను సెల్లో. వాయిస్ మెసేజ్ అన్ని వాళ్ళిద్దరు మాట్లాడుకుని వాయిస్ మెసేజ్ చూశాను. అది చూసిన తర్వాత ఇంకా తట్టుకోలేక మీ ఛానల్కి వచ్చానండి. ఓకే, అంటే మీకు తట్టుకోలేక అని అంటే ఇప్పుడు ఆమె పోయింది కదా, అంటే అంటే ఐ మీన్ నేను ఇలా అడుగుతున్నాను అనుకోకండి, చాలా మంది అది అని చెప్పేసి అంటున్నావు కదా. ఎంతమంది అంటే మీరు 2 సార్లు జరిగిందా 3 సార్లు జరిగిందా పట్టుకోవడం ఎన్నిసార్లు జరిగింది? 3 సార్లు జరిగింది సార్ ఇంతకుముందు. 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగినప్పుడు సేమ్ వ్యక్తి అయినా? సేమ్ వ్యక్తి కాదు, ముగ్గురు నలుగురితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందండి. నలుగురితో ఎఫ్ఐఆర్ అది కూడా కంటిన్యూ చేస్తుంది. ఇంకా మళ్ళీ బయట మంది ఎంతమంది ఉన్నారు కూడా ఇంకా తెలియట్లేదు, ఉన్నారని చెప్పారు. ఓకే, మరి మీరు అలా పట్టుకున్నప్పుడు ఇప్పుడు వీడియో ప్రూఫ్ ఏదైనా తీసుకెళ్ళి మీ ఫ్యామిలీ ముంగట కానీ లేదంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీరు పెద్దవాళ్ళ దగ్గర పోయినా అన్నారు కదా. సో ఆ పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు మరి ఆ ప్రూఫ్లు ఏం చూపెట్టలేదు మీరు పట్టుకున్నప్పుడు? పెద్దవాళ్ళ దగ్గర ప్రూఫ్లు చూపిస్తే అవి వాయిస్ మెసేజ్ రికార్డ్ అయ్యి చూపిస్తే వాళ్ళందరూ ఇంకా ఏదైనా పిల్లలు పెద్దలు అయి ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఉండాలి, పిల్లల కోసమైనా కలిసి ఉండండి అని చెప్పేసి పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేశారు మమ్మల్ని. పిల్లల కోసం మనం కలిసి ఉంటామని చెప్పి కలిసి ఉండాలి అనుకున్నాం. కరెక్టే కదా, ఎంతసేపు ఇప్పుడు మీరు ఇద్దరు విడిపోతే పిల్లల జీవితం నాశనం అయిపోతుంది కదా. అది కూడా కరెక్టే, కానీ మరి నువ్వు ఆమె లేకపోతే మరి చూసుకోగలుగుతావు పిల్లల్ని? నేను పిల్లల్ని నేను చూసుకోలేనండి. కాకపోతే నాకు కావాలని నేను కోరుకుంటున్నాను మామూలుగా. ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది. ఇంకా అంటే మీరు ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ? హైదరాబాద్లో ఉంటానండి. అంటే సెటిల్మెంట్ బాగుంది, సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి, డబ్బు పరంగా బాగుంది, అంతా బాగానే చూసుకుంటున్నానండి. కానీ ఏమో నన్ను ఇలా చేస్తుంది. 3-4-5 ఎంతమంది ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుందో తెలియట్లేదు. అందరూ చూసిన వాళ్ళందరూ ఆవిడ వాళ్ళతో తిరుగుతుంది వీళ్ళతో తిరుగుతుంది అని చెప్తున్నారండి. రోజుకి ఇంకప్పుడు నేను ఏం చేయాలో నాకే తెలియట్లేదు. మెంటల్గా టెన్షన్ అయిపోతున్నారు మీరు, అసలుకి ప్రశాంతత లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఇప్పుడు అవును, ఒకసారి పిలిపించి మీ యూట్యూబ్ ఛానల్లో మీరు మాట్లాడాలి.
పిలిస్తే వస్తుందా? ఫోన్ చేద్దామని, ఫోన్ చేసి పిలిపిద్దాం. సరే ఒకసారి అయితే ఫోన్ అయితే చేయండి. ఫోన్ చేసి ఏం మాట్లాడుతుందో ఒకసారి అయితే ఇందాము. హలో, చెప్పు. ఏంటి? ఏడున్నావు నువ్వు? నేను అక్కడ ఉంటే నీకెందుకు? ఏం చేస్తున్నావు? పొద్దు నుంచి గొడవ ఆడుకొని బయటకు వెళ్ళిపోయాను. నేను గొడవ పడుకున్నాను, గొడవ ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఎవరితో తిరుగుతున్నావు నువ్వు? నేను తిరగడం ఏంటి? నీకు మెంటలా? నేను తిరగడం ఏంటి? పొద్దున్న ఏం చేసావు? నేనేం తప్పు చేశాను? నన్ను ఊరికనే కొట్టాను. నేను ఏమని అన్నానా నిన్ను? ఏమని అన్నానా? ఊరి నుంచి వచ్చి ఆగు, ఊరి నుంచి వచ్చావు, వచ్చినట్టు ఉండాలి. అంతేగాని ఈ పొద్దున్న వచ్చి రాగానే వచ్చి దెబ్బదమ్మ కొట్టిస్తుంటే నేను ఇంట్లో నెట్టుంటాను చెప్పు. నిన్ను ఎంత మంచి చూసుకొని నేను బయటికి మీకోసం నీ కోసము పిల్లల కోసము బయటికి వెళ్ళిపోయి అంత డబ్బులు సంపాదించుకొచ్చి ఇస్తే నన్ను అంత బాగా చూసుకుంటుంటే నువ్వు ఊర్లో అందరితో తిరుగు చేస్తావు. నువ్వు ఏం చేసావమ్మా? భార్య పిల్లలు రోడ్డు మీద వదిలేసి ఏం చేస్తావు నువ్వు? ఏం చేసావు? ఎంత పంపించావు? నువ్వేమైనా నాకు చూసావా? నీ మంచి సైడ్ నీకేం తెలుసా? నీ వల్ల నాకేం సుఖం ఉందా? నీ వల్ల నేనేమైనా ఇదవుతున్నానా చెప్పు? సంతోషం ఉందా? ఒక ముచ్చట ఉందా నీ వల్ల? నాకు అవన్నీ కాదు. పొద్దున్న ఎందుకు వచ్చినట్టు గొడవ పెట్టుకున్నావు? నేనేం చేశానని గొడవ పెట్టుకున్నావు నాతోనే? నాకు చాలా తెలుసు నీ గురించి. చాలా మంది చెప్తున్నారు, ఆ పక్కన చెప్తున్నారు. నేను ఆల్రెడీ నీ ఫోన్లో వాయిస్ మెసేజ్ కూడా చూశాను. వాయిస్ మెసేజ్ చూసినాను. మా పెద్దల ముందు అందుకే పెట్టి పంచాయతీ పెట్టిన తర్వాత వాళ్ళు ముగ్గురు పిల్లల కోసమని కాంప్రమైజ్ చేశారు నిన్ను. లేకపోతే నిన్ను ఎప్పుడు వదిలేసుకున్నాను. అవునా? పిల్లల కోసం నువ్వు ఆగావు. అయినా అసలు ఒక మాట చెప్పనా? నీకు అసలు మగతనం ఉందా? పిల్లలు నీకు పుట్టారని ప్రూఫ్? నాకు పుట్టకపోతే ఎవరికి పుట్టారని నీకు? ఒకసారి పెట్టి చనిపోతే పిల్లలు పుట్టినట్టేనా? నువ్వు చనిపోతే పిల్లలు పుట్టినట్టే. ప్రూఫ్ ఏది? నీ పిల్లలని ప్రూఫ్ ఏది? ఇవన్నీ కథలు చెప్పగా నాకు. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయి మమ్మల్ని. నేను చేసిన తప్పేంటి? ముందు రోడ్డు మీద వదిలేమేంటి? నేను మీకోసమే కదా నేను పైసలు సంపాదించడానికి బయటకు పోయింది. లేకపోతే నేను ఇక్కడ ఉండనా? మిమ్మల్ని బాగా చూసుకోవాలనే కదా. సరే, పెళ్లి కాకముందు నేను చేశాను, కాదని లేదు. పెళ్ళి కూడా చేస్తున్నావనే కదా ఇప్పుడు అందరూ చెప్తున్నది. నువ్వు ఉండాలి దేశం. నువ్వు అక్కడ ఎవరితో తిరిగా నేను చూసానా? నేను అలాంటి పెట్టుకొని తిరిగితే మీకోసం ఇక్కడ రాని అవసరం లేదు. నువ్వు అక్కడ ఏ లంచ్తో తిరుగుతున్నావు నేను చూసానా? నువ్వు నాకు అలాంటివి ఉంటే నీకోసము నేను చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకోసం ఇంత దూరం నేను రావాల్సిన పని లేదు. ప్రూఫ్ చూపించు. నేను చేశాను ప్రూఫ్ చూపించను. నువ్వు ఇలా అంటున్నావు. నీ ప్రూఫ్, నువ్వు చేసిన ప్రూఫ్లు అక్కడ ఉన్నాయి కాబట్టే కదా 10 మంది చెప్తున్నారు. అవునా? అయితే ప్రూఫ్ చూపించు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కానీ ప్రూఫ్ చూపించు. నీ ఇష్టం వచ్చేది కొట్టడము, నీ ఇష్టం వచ్చేది బయటకు పంపించడము, తర్వాత నేను కనిపించకపోయేసరికి ఫోన్లు చేయడము. నీకు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, రోడ్డు మీద తిరుగుతున్నావు. నువ్వు అక్కడ ఏ లంజితో తిరుగుతున్నావు నేను చూస్తున్నానా? నీకు ఎవరు నీకు ప్రూఫ్ చూపించారు? ఆ ప్రూఫ్ నాకు నిరూపించు. ఆ ప్రూఫ్ చూపించి నాకు, నేను వస్తాను. హలో, ప్రూఫ్ చూపించు. ప్రూఫ్ చూపించు. నాకు ప్రూఫ్ కావాలి. నాకు మీరు ఎంతమంది తిరిగిన ప్రూఫ్ చూపించు. హలో, ఒక్క నిమిషం అండి. మేము ఒక ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ ఆయన మా ఛానల్కి వచ్చేయండు. నువ్వు కొన్ని ప్రూఫ్లు కూడా మాకు చూపెట్టిండండి. ఏంటున్నాయండి ప్రూఫ్లు? మీ ఛానల్ ఏంటి? మీ ఛానల్ పేరు ఏంటి? వేణువాస్ ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది. సో మేము ఇలాంటి ఫ్యామిలీ కంటెంట్స్ చేస్తుంటాము. సో నీ గురించి చెప్పినప్పుడు మేము నమ్మలేదు, కానీ నీ మాటలు వింటుంటే మాకు అర్థమవుతుంది. నువ్వు ఇంత దారుణంగా ఇంత పచ్చిగా ఎట్లా మాట్లాడుతున్నావు నాకైతే అసలు అర్థం కాలేదు. ఒక భర్తతో అలా నేను మాట్లాడేది. సరే ఒక మాట చెప్తున్నా సార్. ఒక్క నిమిషం ఆగండి. పిల్లలు నీకు పుట్టిరా లేదా అని గ్యారంటీ అని చెప్పేసి అది ఎలా మాట్లాడతావు? అసలు నీ నోట్ల నుంచి ఎలా వచ్చింది అసలుకి? అంటే అంతగానము ఏం చూసుకొని మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? ఏంటి ఒక మాట చెప్పనా? అతను అసలు మగోడే కాదండి. నిజంగా చెప్తున్నాను. నాకు మనశాంతి లేదు, ప్రశాంతిగా లేదు. అతన్ని పెళ్లి చేసుకున్నా గానీ నేను ఫస్ట్ చేసా అన్ని తెలిసే. పెద్దల వల్ల మేము బాగానే ఉన్నాము. నేను ఇప్పుడు పెళ్లి అయ్యి నా పిల్లలు అంతంత పెద్దలు ఉంటారు, నేను తప్పు చేస్తానని మీరు ఎలాగనుకుంటారు సార్? అప్పుడప్పుడు ప్రూఫ్లు ఇప్పుడు చూపిస్తే ఇప్పుడు తప్పు చేశానని ప్రూఫ్లు ఏవి? అతను పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టిందట నేను చేశానని ప్రూఫ్లు చూపించమనండి. ఇప్పుడు నేను చేస్తానని ప్రూఫ్లు చూపించానండి. ఎవరికడికి వెళ్ళానో వాళ్ళ నెంబర్లు కొట్టుకోమనండి. ఏ అబ్బాయి కడికి వెళ్ళానో అతను తీసుకుని రమ్మనండి. ఇప్పుడు మాటలు వినడానికి కాదు. అతను నేను ఒక అబ్బాయితో పడుకోండి అంటే ఆయన కళ్ళతో చూడాలి, నమ్మాలి. అప్పుడు ఛానల్ కాడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అంతగా నేను తప్పు చేసింది ఏముంది? అతని ముందులో నేను ఏం చేశానా? అంతకుముందు చేసినయే.
ఇప్పుడు ఆయన పెళ్ళయ్యాక మేము చేసిందని ఇప్పుడు నాకు ప్రూఫ్ చూపించమనండి. ఎంతమంది తిరిగాను వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పండి. సరే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఛానల్కి వస్తారా? ఇప్పుడు ఛానల్కి రమ్మంటున్నాడు మీ ఆయన, ఇక్కడికి వస్తే పరిష్కారం అవుతుంది అయితే అనుకుంటున్నాడు ఆయన. నేను ఎందుకు రావాలి సార్? ఎందుకు రావాలని అంటే మరి తప్పు చేయనప్పుడు రా, మరి వచ్చి నిరూపించుకో. అసలు మధ్యలో మీరెవరు సార్? మా భార్య మధ్యలో ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆయన మధ్యలో మీరు అతను ఏదో వచ్చాడు, తాకు ఒప్పుకొని వచ్చాడు, చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చినంత మాత్రానికే మీరు మా మీద ఇది చూపిస్తారా? మేమేం చేసాము? మా ఇద్దరి మధ్యలో ఎన్నో ఉంటాయి, ఎన్నో కలుసుకుంటాం, తిట్టుకుంటాం, ఎన్నో అనుకుంటాం. మధ్యలో మీరెవరండి మాకు చెప్పడానికి? అవునండి, మీ ఛానల్ ఉంటే మీ ఛానల్ పెట్టుకోండి. మీ ఛానల్ తోనే అతను ఏదో తెలియక వచ్చి చెప్పాడు. ఏమున్నాయని చెప్పడానికి, ఏది ఉందని ప్రూఫ్ చెప్పడానికి. ఒక నిమిషం నన్ను మాట్లాడిస్తారా? మాకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక మనిషి మా దగ్గరకు ఒక హెల్ప్ కావాలి, నా భార్య ఇలా చేస్తుంది అని చెప్పి కొన్ని ప్రూఫ్లు చూపెట్టండి కాబట్టి మేము మీ మధ్యలోకి రావాల్సి వచ్చింది. లేదంటే మాకేం అవసరం మీ మధ్యలో రావడానికి? మీరు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు, అసలు నాకు అర్థం కావట్లేదు. కాదండి, మరి మీరు మీకు సంబంధం లేని విషయాలు భార్య భర్తలు అనేది తప్ప ఎన్నో ఉంటాయండి. మేము తిట్టుకుంటాం, కలుసుకుంటాం, కలిసి ఉంటాం. అయినా మధ్యలో మీరు చెప్పడానికి, అడగడానికి, మీ ఛానల్కి వచ్చి ఈ సమాధానం చెప్పడానికి నాకేం ఇది లేదండి. ఛానల్కి వచ్చి ఇదేం లేదు, కాకపోతే ఆయనకి ప్రాణానికి హాని ఉందంట. నాతో చెప్పినాడు, ఆయన ఫోన్లో చెప్పినాడు, నా ప్రాణానికి హాని ఉందన్న, ఇట్లా నన్ను ఎప్పుడు చంపేస్తుందో తెలియదు. ఇప్పుడు రీసెంట్గా ఈ ఇన్సిడెంట్లు అన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది. ఆమెకున్న ఎఫ్ఐఆర్లతో వాళ్ళతో కలిసి నన్ను ఎప్పుడు చంపేస్తుందో తెలియదు. దాని తర్వాత ఆస్తి మొత్తం, డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోతామని నాకు భయం అనిపిస్తుంది అని అంటున్నాడు. అందుకని చెప్పేసి ప్రాణ హాని ఉంది అని చెప్పేసి అంటే మేము ఇన్వాల్వ్ అయినా అర్థమవుతుందా? నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు వేసుకొని మాట్లాడితే ఇక్కడ ఎవరు వాడేటోళ్ళు లేడు. నువ్వు ఎట్లా అంటావు అమ్మా అసలుకి? ఈయనకు పిల్లలు, ఈయనకు బుట్టలేదు అని చెప్పేసి నువ్వు ఎట్లా అంటావు అసలుకి? ఆయనకి అసలు మొగతానే లేదు సార్. మీకు 10-12 సంవత్సరాల నుంచి నాతో ఎలా కాపురం చేశావు నువ్వు? మీకు కూడా పెళ్ళయిందో లేదో నాకు తెలియదు సార్. భార్యతో ఎట్ట కాపురం చేయాలి ఒకసారి ఆయన కనుక్కోండి. సుఖం నేను ముగ్గురితో ఏం సుఖం చేయమంటారండి? అంటే సుఖం లేదని వ్యభిచారిలాగా తయారవుతావా అమ్మ నువ్వు? సుఖం లేదని భర్త దగ్గర సుఖం లేదని వ్యభిచారం చేస్తావా? అంతే కదండి. సుఖం లేని ముగ్గురుతో ఎన్నాళ్ళు సంవత్సరం చేస్తే నాకు సుఖమే ఉందండి. నాకు పెళ్ళి నుంచి కనీసం అయ్యో నా భార్య ఇది తీసుకెళ్తాను సుఖమే ఇవ్వాలని కనీసం చేయడానికి కూడా అతనికి ఇది లేదు కదా. నువ్వు 10-12 సంవత్సరాల నుంచి మన పిల్లలు పుట్టినారు, ఇద్దరు పిల్లలు ఎలా పుట్టారు నీకు? మరి నాతో సంసారం చేయకుండా, కాపురం చేయకుండా ఉంటాయి. సరే అయితే డిఎన్ టెస్ట్ చేయించాం పద. పిల్లలు ఎట్ట పుట్టారో డిఎన్ టెస్ట్ చేయించాం పద. నీ పిల్లలు మీకు పుట్టారా బయట వాళ్ళు పుట్టారా తెలుస్తుంది. మీకు మైండ్ ఉంది మాట్లాడుతున్నారా అసలుకి? లేకపోతే ఏమన్నా పిచ్చి లేచిందా మీకు? నాకు అర్థం కావట్లేదు. ఎవడన్నా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాడా భర్త? ఎవడన్నా ఏంటి ఏ మగవాడైనా ఆడదాన్ని ఇంట్లో వదిలేసి బయట తిరగడు అంటే అతను కూడా తప్పు చేసినట్టేగా. అంటే డబ్బు కోసం వెళ్ళాడా, వేరే ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకోడానికి వెళ్ళాడు? అది కావాలండి నాకు. నన్ను వదిలేసారు వెళ్ళాడండి. కాదు ఒక మాట అండి, నన్ను వదిలేసి వెళ్ళారు. నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత ఏ మగవాడైనా సరే బయట ఇంకొక లేడీతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి గ్యారంటీ అంటే తను కూడా పెట్టుకుంటాడు. నేను ఎఫ్ఐఆర్ పెట్టుకొని తిరిగితే ఇన్ని రోజులు నువ్వు పిల్లలు ఏమైపోతారో నీకు తెలుసు. అసలు రావాల్సిన అవసరం కూడా లేదు మీ దగ్గరికి. అయితే నువ్వు కూడా అక్కడ చేస్తున్నావు కదా, నువ్వు కూడా తిరుగుతున్నావు కదా. తిరుగుతున్నాను, ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర. నువ్వు తిరుగుతున్నావు, నా దగ్గర ప్రూఫ్లు బట్టే ఛానల్కి వచ్చాను నేను. ఒరే ఎరుపుగా నాకు ప్రూఫ్ లేకే కదరా, నాకు నీ ప్రూఫ్ దొరకే కదా. నాకు తెలిసి నాకేంటంటే వేరే ఎలా తెలిసిందంటే మగోడు కూడా బయటకు వెళ్ళిన తర్వాత ప్రతి ఆడదాన్ని చూడుకుంటూ ఉంటాడు, అంటే మాట్లాడుకుంటూ ఉంటాడు, దానికి ఏదో పులిహార కలుపుతూనే ఉంటుంటాడు. అట్లనే నువ్వు కూడా కలిపి ఉంటావేమో. నా ప్రూఫ్ అది కాదు. నేను చెప్పిన సమాధానం చెప్పు ముందు. నా ప్రూఫ్ నీకు దొరికిందని నువ్వు తీసుకెళ్లి ఛానల్కి వెళ్ళి చూపించావే, నీ ప్రూఫ్ లేకే కదా, నీ ప్రూఫ్ నాకు దొరకే కదా. నువ్వు చేయలేదా? 1-2-3 సార్లు అయితే మామూలుగా నిన్ను వదిలేద్దుము. ఇప్పటికి ఎంతమందితో తిరుగుతున్నావో. టాపిక్ని డైవర్ట్ చేయకండి, అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన తప్పు చేసిందంటే మీరు తప్పు చేసిందాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన తప్పు చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారా మీరు? అవునా? మగవాళ్ళు ఒకటే అంటారు కదండి, ప్రపంచంలో జరుగుతుంది కదా. మగవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు. మగవాళ్ళు కాదండి. ఇప్పుడు ఆయన నేను చెప్పేది వింటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ప్రాణానికి హాని ఉందంట. మేము అందుకని చెప్పేసి మీతో మాట్లాడడం జరిగింది, లేకపోతే మాకు అవసరం లేదు. ప్రాణానికి హాని ఉందంటే చంపేయాలనుకుంటే పిల్లలు పుట్టక ముందు వాడిని చంపేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుని పోయేదాన్ని. పిల్లలు పుట్టే
వరకు వాడితో నేను కాపురం చేయను అనుకుంటే ఎప్పుడో చంపిద్దును, కానీ అంత మూర్ఖురాలు కాదు, నేను భర్తను చంపే మూర్ఖురాలు కాదు. కానీ నేను తప్పు చేశాను అంటున్నాడే, అప్పుడు పాత విషయాలు పెట్టుకొని ఇప్పుడు ప్రూఫ్ తీసుకెళ్లి చూపిస్తే మరి ఇతను బయటకు వెళ్ళిందంటే మగోడు ఏంటంటే 4 లక్షల పనులు చేసుకుని వస్తాడు. అవి మేము చూస్తున్నామా? అది మీకోసమే కదా. సరే నువ్వు అంటున్నావు కదా ఈయన మొగోడు కాదు, నాకు బుట్టలేదు ఈ పిల్లలు, ఈయనకు బుట్టలేదు అని చెప్పేసి అంటున్నావు కదా పిల్లలు. మరి వీడి మొగోడు కాదని అన్నప్పుడు ఈయన వేరే వాళ్ళతో ఎట్లా అక్రమ సంబంధం పెట్టుకుంటాడని అనుకుంటున్నావు నువ్వు? ప్రతి మగోడు కూడా ఇంట్లో ఆడదని పెట్టుకుని బయట చేసింది ఇదే కదండి. నువ్వు నేను చెప్పింది నీకు అర్థమైందా? ఇప్పుడు ఈయన బయట అక్రమ సంబంధం పెట్టుకుంటాడు అని అంటున్నావు కదా, మరి ఆయన మొగోడు కాదు అని అంటున్నావు కదా. తప్పుకట్లేదు, మిమ్మల్ని నేను తప్పుకట్లేదు. మీ భార్యని ఇంట్లో పెట్టి మీరు బయట తప్పు చేయకంటున్నారా? ఇప్పుడు మరి నాకు నా భార్య అట్లా అన్నది కదా, నాకు పుట్టిన పిల్లల్ని ఆయనకు ఉంటలేదు పిల్లలు అని చెప్పేసి అన్నది కదా. నువ్వు పిల్లలే బుట్టలేదు అని చెప్పేసి అంటున్నావు, అలాంటప్పుడు ఈయన మొగోడు కాదన్నప్పుడు బయట ఎట్లా పెట్టుకుంటాడు అని చెప్పేసి అడుగుతున్నా నేను. చెప్పు. ఏంటి ఇప్పుడు మాట చెప్పనా, అతను నాతో కాపురం చేయాలంటే మనస్ఫూర్తిగా ఎప్పుడు కాపురం చేయలేదండి. ఎప్పుడు ఊరి నుంచి వచ్చి కూడా కనీసం ఒక వారం రోజులు 10 రోజులు ఎందుకు అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? భావాన్ని కూడా ఉండట్లేదండి. 3 రోజులకి వచ్చి ఉంటుంది, నేను వెళ్ళిపోవాలి. భార్య మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఇంకొక మగవారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం తప్పే ఉందండి. భార్య మీద ఇంట్రెస్ట్ లేదనండి ఇప్పుడు ఆయన. ఒక్క నిమిషం. తనకి నా మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకొకరితో తిరిగితే తప్పే ఉందండి. నాకు కామం కావాలి, నాకు మొగుడు, నాకు సంతోషం కావాలి, నాకు సుఖ సంతోషాలు ఉండాలి. మరి అతను నాతో సంసారం చేయలేనప్పుడు అతనితో నేను ఎలా సంసారం చేస్తానండి? ఎప్పుడైనా ఏనాడైనా మనస్ఫూర్తిగా నా పక్కన పడుకుంటే ఉన్నాడు. నేను ఎన్నిసార్లు బాబాని మనస్ఫూర్తిగా పిలిచాను. నేను అతని దగ్గర పడుకుంటేనే కొంచెం దూరంగా ఉండి అంటాడు, చెయ్యేస్తేనే చెయ్యి తీయ అంటాడు, కాలు వేస్తే కాలు తీయ అంటాడు. ఇవన్నీ నేనేం చెయ్యాలండి చెప్పండి, మీరు ఒకసారి మాట్లాడండి, దానికి సమాధానం చెప్పండి. కాళ్ళే లేదు చేతులే లేదని అంటే నువ్వు 2-3 అఫైర్ పెట్టుకొని తిరిగితే నీ ముఖమేలా చూస్తా నేను మళ్ళీ వచ్చాని. నువ్వు కాలు చెయ్యి వేస్తేనే తిడుతున్నావు, నువ్వు దగ్గరికి వస్తేనే దూరంగా వెళ్తున్నావు. అలాంటప్పుడు నేను బయట నీ వల్ల నాకు సుఖం లేనప్పుడు బయట వెళ్తూనే నేను తిరిగితే తప్పే ఉందో చెప్పు. అదే నా పక్కన నువ్వు ఉండుంటే నేనెందుకు బయట పడుతాను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా? నా పక్కనుండు, నా పిల్లల్ని నన్ను కనిపెట్టుకుని నా పక్కనుండు. నేను ఎందుకు తప్పు చేస్తాను? నేను తప్పు పడతాను? నీకు చేత కాదని కదా నేను వేరే వాడితో తిరుగుతున్నాను అని అంటున్నావు. నీకు చేత ఉంటే నేను ఎందుకు తిరుగుతా ఎవరితో? నువ్వు ఇంత కామం ఎక్కి తిరుగుతున్నావు నాకెలా తెలుస్తుంది? మామూలుగా నువ్వు నా పక్కనుండు, నేను తప్పు చేస్తున్నా లేదు అప్పుడు నీకే తెలుసు. అయ్యో నా భార్య మారిందని అప్పుడే నువ్వు అనుకుంటావు. అర్థమైందా? నేను తప్పు చేయను, నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు నాకు కావాలి, నాకు పిల్లలు కావాలి. అంత అలాగా నేను వదిలేసి వేరే వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోతాను నేను వదిలేసి. అర్థమైందా? నీ కాడ మొగతనం లేకపోయినా సరే నీతో సంవత్సరం చేస్తాను అంటున్నాను చూడు, అది నువ్వు గొప్పతనం తెలుసుకోవాలి. ఏ భార్యకైనా భర్త తోడు కావాలి అని ఎప్పుడైనా సరే అనుకుంటది. కానీ నువ్వేం చేస్తున్నావు? దేశం వచ్చి 2 రోజులు ఉంటావు, 3వ రోజు నాడు నేను వెళ్ళిపోవాలి అని అంటున్నావు. అక్కడ ఏముందని వెళ్ళిపోతున్నా? నా కోసం నేను వెళ్తున్నా, మీకోసం, నీ కోసం, పిల్లల కోసమే కదా. పోయి నేను డబ్బులు 4 రూపాయలు సంపాదించుకొని వచ్చి మిమ్మల్ని సుఖంగా చూసుకోవాలనుకుంటున్నా. కానీ నువ్వు ఇలా కామం ఎక్కి తిరుగుతాను ఎవరికి తెలుస్తుంది? ఎలాగ నాకు అది నేను అంటున్నాను. నా కోసం పిల్లల కోసం దేశాలు వెళ్ళి నువ్వు కష్టపడి నన్ను వదిలిస్తే నాకు సుఖం కావాలి, నా భర్త నాకు తోడు ఉండాలి, నాకు మంచిగా చూసుకోవాలని నా కోరికలు ఉంటాయి. అదే విధంగా నువ్వు దేశం వెళ్ళకుండా నా పక్కన పెట్టుకుని నా పిల్లలు పెట్టుకుని నువ్వు ఉండు. నేను తప్పు చేస్తానో చేయను అనేది అప్పుడు నీకు తెలుస్తుంది. నేను మారుతాను. నువ్వు చేసిన పని వల్ల మామూలుగా నా పిల్లలు, నేను, నా కుటుంబము అందరూ ఎంత ఇబ్బందిలో పడుతున్నామో నీకేం తెలుస్తుంది? అవునా? అయితే ఏమంటున్నారు జనాలు, ప్రపంచంలో అందరూ ఏమంటారు చూడు, దాని భర్త పక్కన లేకే కదా అది ఇలాగా దిగజారిపోయిందని అంటున్నారు. దానికి సమాధానం ఏం చెప్తావు? నేను ఇలాంటి ఇప్పుడు వెతక భర్త బయటికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకొని వచ్చి మంచిగా ఉంటాం అనుకుంటాం, కానీ నువ్వు ఇలా తిరుగుతావు ఎవరు అనుకోలేదు కదా. కలిసుందామనుకుంటే కలతే మన మధ్య. అదే ప్రతి మగోడు కూడా బయటికి వెళ్ళి కష్టపడతానంటే ఇంట్లో ఆడదాన్ని ఎక్కడెక్కడో ఇక్కడ నేనుంటే అక్కడ నువ్వు ఉంటే ప్రతి మగోడు కూడా ఇంకో ఆడదంతో తిరగడానికి గ్యారెంటీ ఏంటి? తిరుగుతాడుగా. సరే ఇప్పుడు నువ్వేమంటున్నావు అమ్మా? ఈయన నీతో ఉంటే నువ్వు అవన్నీ బంద్ చేస్తా అంటున్నావు అంతేనా?
అవును సార్. ఈయన నీతో ఉంటే బంద్ చేస్తా అంటున్నావు నీ దగ్గర ఉంటే. నేను మారుతాను సార్, నేను మారుతాను. నేను ఎవరితో మాట్లాడను, ఇంట్లోనే ఉంటా. నా భర్త నాకు ఇంటి నిండా సరుకులు పోతుంటే ఇంకా నాకేం కావాలంటే ఇప్పుడు నీకు సరుకులు ఇంట్లో మంచిగా చూసుకోవట్లేదు అని చెప్పేసి నువ్వు బయట తిరుగుతున్నావా? అంటే సరుకుల గురించి సమస్య కాదండి. సరుకులు నా భర్త ఎలాగైనా వేస్తాడు, దాని గురించి అనలేదు. నాకు నా భర్త సుఖం కావాలండి. నాకు తోడు కావాలి. నా పిల్లలు అనాథలు అవ్వకూడదు, నా పిల్లలు దూరం ఉండకూడదు, నా పిల్లలకి తోడు కావాలి. నువ్వు మొగోడే కాదు, నా భర్త మొగోడే కాదు, ఆయనకు మొగతనమే లేదా అని చెప్పేసి అని అంటుంటే ఇంకా నీతో ఎట్లుంటాడు? నువ్వు 10 మంది ఒక 3-4 అఫైర్ పెట్టుకుంటుంటే నీతో ఎట్లా తిరుగుతాడు ఆయన? ఎట్లా చూపిస్తాడు ఆయన ముఖం? మీరు అడిగింది చాలా బాగా అడుగుతున్నారు సార్. మొగతనం లేదు, అది లేదు, ఇది లేదంటే ఆడదని పక్కన మొగోడు ఉంటే ఆడది కూడా నా మొగుడికి మొగతనం లేదని అందు దేశాలు వెళ్ళిపోయిన మొగోడిని ఏమంటారు సార్? ఇప్పుడు నీకు మొగతనం లేదు, అది లేదు, ఇది లేదంటే నువ్వు 1 రోజు ఉండి 3వ రోజున వెళ్ళిపోతే నా పక్కలో వచ్చి కూడా ఒక్క క్షణం కూడా అంటే వచ్చిన రోజే నా పక్కలో పడుకుంటున్నావు అంతే, అంతవరకే. తర్వాత 2వ రోజునైనా 3వ రోజునైనా అయ్యో నా భార్యకి సుఖం ఇవ్వాలి, పద సినిమా పోదాం, పద బయటికి వెళ్దాం, పిల్లలు మనం వెళ్దాం, అమ్మ నేను అక్కడ పని చేయలేకపోతున్నాను, నేను ఇక్కడే కష్టపడతాను, ఒక్క రోజైనా నాతో ఒక్క మాట ఆడావా నువ్వు? చెప్పండి, మీరే చెప్పండి. ఏమైనా ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు ఆయన నీ దగ్గర ఉంటే ఈ ప్రాబ్లం అంతా సాల్వ్, అంతే కదా? అంతే కదా సార్, నాకు అదే కావాలి సార్. నాకు ఈ సాల్వ్ అంతా క్లియర్ చేయాలంటే ఆయన దేశం వెళ్ళకుండా నా దగ్గరే ఉండాలి. చెప్పు, ఇంకా నీ దగ్గరనే ఉంది డెసిషన్. ఇంకా నాకు నా భార్య పిల్లలు నాకు కావాలనే కదా సార్ మీ ఛానల్కి వచ్చింది. నేను ఇంత దూరం వచ్చాను. మరి ఇప్పుడు మీ ఊర్లో కూడా చాలాసార్లు గొడవలు జరిగినాయంట, అప్పుడు కూడా ఉంటా అని చెప్పేసి అన్నావంట. మరి ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు పెట్టుకున్నావమ్మా? మరి 2-3 సార్లు కూడా జరిగిందంట కదా ఇదంతా? అవును సార్, నిజమే. ఆయన ఎన్నోసార్లు అందరూ చెప్తూనే ఉన్నారు, పెద్ద మనుషులు కూడా చెప్పారు. పెద్ద మనుషులు చెప్పేటప్పుడు కూడా దేశం ఎందుకు వెళ్ళాలి? దేశం ఎందుకు వెళ్ళాలి? నా దగ్గర ఉండమను. ఇప్పుడు అంటే మీకు దేశం వెళ్తే ఇప్పుడు ఆయన వర్క్ కోసం వెళ్తే నువ్వేమని డౌట్ పడుతున్నావు అంటే అక్కడ ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావు. అవును సార్, అతను చేసినప్పుడు నేను చేస్తే తప్పే ఉందండి. అతను చేస్తుండ అని చెప్పేసి నీకు అంత గ్యారంటీ ఏందమ్మా? ఆయన డబ్బుల కోసం మీ కోసం వెళ్తున్నా అని చెప్పేసి వరాఖండిగా చెప్తూనే ఉన్నాడు కదా. అట్లా ఇప్పుడు ఒక్క నిమిషం ఆగా. అట్లా వెళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు? ఫ్యామిలీ కోసం వెళ్ళి కష్టపడేటోళ్ళు ఎంతమంది లేరు? అంటే అట్లా వెళ్ళిన వాళ్ళందరూ ఇట్లా ఎఫ్ఐఆర్లు పెట్టుకునే తిరుగుతున్నారా చెప్పండి? ఇప్పుడు నాతో ఉన్న అబ్బాయి కూడా వేరే ఆమెతోనే తిరుగుతాడని తెలిసి కూడా నాకు నా భర్త లేడు, కానీ నువ్వు కావాలంటే అబ్బాయి గురించి నాకు తెలిసి కూడా నేను అబ్బాయితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకోండి అంటే ప్రతి మగోడు చేసిందే. నేను ఉంటుంది ఇంకో ఆడదంతా తిరగడానికి గ్యారెంటీ ఏంటి? సరే, నేను మీ ఇద్దరిని అంటే విడగొట్టాలని చెప్పేసి నేనైతే మా ఛానల్ అయితే ఏమనట్లే. కానీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన మీ ప్రాబ్లం ఏంది? ఆయన దూరంగా ఉండడమే మీ ప్రాబ్లం. ఆయన దగ్గరగా ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేదు, కలిసి ఉంటారు కదా ఆయనతో. మళ్ళీ ఇలాంటి నా భర్తని బాగా చూసుకుంటాను, నేను మంచిగా మారుతాను, నేను వ్యాపారం చేసుకుంటాను, నా భర్త నా పక్కన ఉండమను. సరే, మీరు తప్పు చేయను. మీకు ఇంకా అతని వల్ల నా వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మీకు లెటర్ రాయమని కూడా లెటర్ రాసిస్తాను నేను. ఆయన ఒకటే భయపడుతున్నాడు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఈ ఏవైతున్నాయో చంపుతున్నారు కదా, మొగోళ్ళని చంపుతున్నారు కదా, భార్యని చంపుతున్నారు, ఇటు భర్తల్ని కూడా చంపుతున్నారు కదా. అట్లా నన్ను ఏడ చంపేస్తా అని చెప్పేసి ఆయన ఒకటి భయపడుతున్నాడు. ఎవరో గడ్డి తింటారని అందరూ అలా చేయరు సార్. ఆడోళ్ళు భర్త కోరికలు, భర్తని పసుపు కుంకుమ ఎవరో మూర్ఖులు కామన్ తట్టుకోలేక ఎంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు కోసం చంపే వాళ్ళు కావాలి. కానీ నేనైతే డబ్బు కోసం కాదు సార్. నాకు నా భర్త నా పిల్లల కోసం, నా కోసం నా భర్త నా దగ్గర ఉంటే నేనే తప్పు చేయను. మీకు ప్రూఫ్ కావాలనుకుంటే నేను లెటర్ వేసిస్తాను. లెటర్ కాదమ్మా. మరి ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా అందరు అలా చేయరు, ఎవరో గడ్డి తింటే నేను తింటానా అని చెప్పేసి. మరి నీ భర్త దూరంగా ఉన్నాక మరి వేరే వాళ్ళతో ఎట్లా ఫైర్ పెట్టుకున్నావమ్మా నువ్వు? కాదు, ఒక నిమిషం అదే అంటున్నా. నువ్వు అందరు చేస్తున్నా అని చెప్పేసి నేను చేస్తానా అని అన్నావు కదా. మరి సరే, అందరు చేసిన విధంగా మరి నువ్వు సుఖాన్ కోసం మరి బయటికి ఎందుకు పోయినావు? నా మొగుడు ఉన్నాడు నా కోసం, నేను నా మొగుని కోసమే ఉన్నా అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఆయన వస్తుండు కదమ్మా. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత ఆయన నీ దగ్గరనే ఉంటాడు కదా. ఎక్కడికి పోతాడు అంటే అప్పటి వరకు ఓపిక లేదా నీకు? ఓపిక లేదా అంటున్నాను నేను. వయసులో ఉన్నాను సార్, నాకు సుఖం కావాలి సార్. నా భర్త నాకు తోడు కావాలి. నా భర్త పక్కల సాయంత్రం అయ్యేసరికి భర్త పక్కల పడుకోవాలి. అది నాకు కావాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఏం చెప్తుందో అది నీ దగ్గర ఉంది మిస్టేక్. ఇంకా నువ్వు బయటికి వెళ్ళడం మానేస్తే ఆమె సక్రమంగా ఉంటా అని అంటుంది. ఇద్దరిని కలిపేసి ఇద్దరం కలిసే ఉంటాం సార్. ఇప్పటి నుంచి నేను బయటకు కూడా ఎక్కడికి వెళ్ళను. ఇంకా
ఆయన నీతోనే ఉంటా అంటున్నాడమ్మా, ఇక్కడే ఉంటా అంటున్నాడు, బయటికి పోనా అని అంటున్నాడు. అక్కడి నుంచి వచ్చామను దేశాల నుంచి ఆయనకి వాళ్ళ సార్కి ఫోన్ చేసి నేను ఇక్కడ చేయనండి, నా భార్య నా అక్కడికి వచ్చేయమంటుందండి, దగ్గరలో నా పిల్లలు చూసుకుని నా భార్యను చూసుకొని నేను దగ్గరలో పని చేసుకుంటున్నాను, అతను ఒక మాట చెప్పానండి, మీకు అతనికి ఏ ప్రాబ్లం రాకుండా అది నేనేంటంటే మీకు లెటర్ రాయమని రాస్తాను. సరే ఏ ప్రాబ్లం రాకుండా. మేము ఒక్కటే అడిగేది ఏంటంటే అతను ప్రాణహాని ఉందని అయితే భయపడ్డాడు, ఆ విషయం అయితే చెప్పిండు మాకు. సో అతనికి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఇలాంటిది ఏదైనా అయితే మాత్రం ఈ వీడియో మాత్రము ప్రూఫ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, నేను చెప్తున్నాను. మీరు ఏది చేసినా మీరు ఏది చేస్తానన్నా ఆ టైంలోను ఒకవేళ నా భర్త నా పక్కన ఉండేటప్పుడు చేశాను అని అతనికి ఏదైనా ప్రూఫ్ దొరికిందనుకో మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవిస్తాను. సరే అమ్మ, నేనైతే ఇప్పుడైతే ఈ ఛానల్ అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాం. ఇది మీ ఆయన ఫేస్ అయితే ఏం కనిపించదు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీ ఇద్దరిని కలపాలని చెప్పేసి నేనైతే ప్రయత్నించాను. అండ్ మీ ఆయన కూడా అదే అనుకుంటున్నాడు, ఎంతసేపు ఉన్నా నా భార్య నాకు కావాలని అయితే ఎట్లయినా సరే కలపండి అని చెప్పేసి అని అన్నాడు. అండ్ నువ్వు ఏదైతే పాతవి ఉన్నాయో గతం గతహ అని చెప్పేసి అయితే వదిలిపెట్టేసి వాటిని మళ్ళీ పునాదులు వేసుకొని మళ్ళీ అంటే బయటకు అయితే తీసుకురాక. అతను వచ్చిన తర్వాత కూడా ఆ రిలేషన్షిప్ ఏవైతున్నాయో అవన్నిటిని ఎండ్ చేసేసుకో. ఇప్పటి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. పిల్లల ఫ్యూచర్ అనేది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు చేస్తున్న తప్పులు వాళ్ళకి తర్వాత వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపాక్ట్ అయితే వాళ్ళ లైఫ్లో అర్థమవుతుందా, వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు చేసే తప్పుల వల్ల. అదే కదా సార్ నేను అనుకున్నది. అందుకే మళ్ళీ మనము పునాదులు తీసుకుంటూ పోతూ అవ్వకూడదు, మళ్ళీ కొత్త జీవితం మొదలెట్టాలని కదా నేను కోరుకునేది నా బిడ్డ కోసం. ఎందుకంటే ఇంట్లో ఎదిగిన పిల్ల ఉంది, ఆడపిల్ల. ఇప్పుడు మా మమ్మీ ఇలా చేస్తుందంటే మా డాడీ లేకే కదా మా మమ్మీ ఇలా చేస్తుందని ఆ పిల్లకి ఇది కూడా తెలుస్తుంది కదా. ఆ పిల్ల జీవితం ఆ పిల్లకి 2 అక్షంతలు వేయాలంటే పెళ్లి చేయాలంటే భర్త పక్కన ఉండాలి కదండి. భర్త పక్కన ఉండాలంటే నేను కూడా మారాలి కదండి. నేను అదే చెప్తున్నాను, మీరు మారండి. మీరు మారితే మాకు అంతకంత సంతోషం ఏం లేదు. సరేనా? సరే సార్. ఓకే, నేను మరి ఇక మీ ఆయనకి ఇస్తున్నా, మాట్లాడు. ఏంటి ఒక మాట చెప్పనా, ఏ ప్రూఫ్ కావాలంటే ఆ ప్రూఫ్ నేను చూపిస్తా. నేను ఛానల్ వాళ్ళకి లెటర్ రాయమంటావా, లెటర్ రాసి పెడతా. ఎప్పుడైనా నా వల్ల నీకు ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే నువ్వు ఇదే లెటర్ తీసుకుని వాళ్ళ కాడికి వెళ్ళు. వాళ్ళు నాకు ఏ శిక్ష చేసినా నేను అనుభవిస్తాను. నువ్వు మారుతానంటే అంతకంటే కావాల్సింది ఏం లేదు నాకు. ఇంకా నువ్వు పిల్లలు కావాలని నేను వస్తున్నా కదా. కొన్ని క్వశ్చన్ తెలుసా, మనకి పెద్దోళ్ళు పెళ్లి అయిన తర్వాత పెద్దవాళ్ళు ఎన్నో రకాలు చెప్పారు. నేను 2 నెలలకి 3 నెలలకి మారుతున్నాను, అయినా నువ్వు ఉండకుండా దేశాలు వెళ్ళిపోయావు. నువ్వు దేశం వెళ్ళిన తర్వాతే కదా నేను నా భర్త సరిగ్గా నాతో ఉండట్లేదని నేను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. అదే ఇప్పుడు కూడా మన ఫ్యామిలీ వారికి వెళ్ళింది కాబట్టి నేను వాళ్ళు బట్టి అయినా సరే నేను వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియాలి కదా. నన్ను చూడు, ఒక 2 నెలలు చూడు, 3 నెలలు చూడు, అంతవల్ల నా వల్ల ప్రాబ్లం వచ్చింది అనుకో, ఈ లెటర్ నా భార్య మళ్ళీ తప్పు చేస్తుందంటే ఆ ఛానల్ వాళ్ళు ఏ చేసినా ఏ శిక్ష చేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. సరేలే, అలా అయితే ఇంకా సరే అమ్మా, వచ్చేస్తున్నా లేండి ఛానల్ నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే అన్న, చెప్పింది అంత మంచిగా చెప్పింది కదా. నువ్వు అక్కడ జాబ్ ఏదైతుందో అది బంద్ చేసుకొని నువ్వు ఇక్కడ ఉంటా అంటే నీ భార్య మంచిగా ఉంటా అంటుంది. ఇంకా నేను అన్ని మానేసుకొని వచ్చి ఇక్కడే ఉండిపోవాలని మా భార్య పిల్లల కోసమే ఉండిపోతానని నేను కూడా చెప్తున్నాను. నాకు భార్య కావాలి, పిల్లలు కావాలి. ఓకే, నా థ్యాంక్స్ అయితే మరి ఇప్పుడు మీ మీద నమ్మకం భరోసాతో వెళ్ళిపోతున్నాను. నా భార్య మీద ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. ఇంతకుముందు 2-3 సార్లు జరిగినది. కానీ ఇప్పుడు మీ మీద నమ్మకంతో ఏదైనా జరిగిన తర్వాత మీరు ఈ వీడియోను బయట పెట్టండి. మరి అంటే నీ ప్రాణానికి ఏమైనా జరిగితే బయట పెట్టండి. ఛాన్స్ అయితే రాదా, ఎందుకంటే మరీ నమ్మకంగా చెప్పింది కాబట్టి మేమైతే మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము. సో గైస్ చూస్తున్నారు కదా వీడియో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా మందికి ఉన్నాయి. సో ఇది ఇన్స్పైర్గా తీసుకోవద్దని అయితే నేను చెప్తున్నాను, అవేర్నెస్గా తీసుకోండి. ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తున్నారో లేకపోతే ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఎప్పటికైనా సరే ఇలాంటి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నారని అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు గొంత తీసుకుంటుని వాళ్ళని దాంట్లో పడిపోయినట్టే. సో మీ లైఫ్ని మీరు ఎంత బాగా చూసుకుంటే మీ పిల్లల ఫ్యూచర్ కూడా అంత బాగుంటుంది. సో ఇలాంటి తప్పులు చేయరని అయితే అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.